పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్మలూరులో దారుణం జరిగింది. చెన్నంశెట్టి మౌనిక అనే మహిళపై దుండగుడు కత్తితో దాడి చేసి ఆమె మెడలో ఉన్న 4 కాసుల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెన్నంశెట్టి మౌనిక అండి. మాది ఆకివీడు గుమ్మలూరు సెంటర్. మాది గాంధీనగర్ అండి. పొద్దున్న తెల్లరగట్ల 4ంటికి వాష్రూమ్ కానీ బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన తర్వాత టాయిలెట్ కోసం బయటకు వస్తుంటే పైనుండి దొంగడు కింద పడి తాడిమ్మని చెప్పి అడిగి గొంతు మీద కత్తి పెట్టి తాడిమ్మని చెప్పి అడిగి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు కూడా గోడకేసి గుద్దేసాడండి. అది మొత్తం 4 కాసులు తాడండి. అది పేరు మౌనిక అండి. పొద్దున తెల్లరగట్ల వాష్రూమ్కి అని చెప్పేసి బయటకు వచ్చానండి. అక్కడ పైనుంచి ఊరికి తాడు తీయమని చెప్పి అడిగి తీసుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళేటప్పుడు కూడా అక్కడ గోడకేసి గుద్దేసాడండి. ఎటు లేకుండా పేక మీద కత్తి పెట్టాడండి. ఎటు లేకుండా ఉన్నానండి. కడుపుతో ఒకటి ఉన్నానండి. అడు ఏమాత్రం కాలు గుంజినా చేసినా కూడా ఎటు చెప్పుకోలేని పరిస్థితి అయిపోయిందండి. కత్తి చూపించాడని చెప్పేసి ఆ టైంలో కేకలేయడానికి లేకుండా పోయిందండి. గొంతు మీద కత్తి పెట్టి బెదిరించాడండి. తాడిమ్మని చెప్పేసి